ఏం పని చేస్తలేదు ఆన్ కూడా అయితే లేదన్న కింద పడ్డా చెప్తాను చెప్తా ఫోన్ కింద పడేసి దాంతో బండకాన్ని కొట్టినాం ఇట్లా అన్నా 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 అట్లాంటివి ముట్ట నువ్వు నాకు ఫోన్ ఇస్తావా ఇవ్వవా ఎందుకు కొడుతున్నావు అన్న ఫోన్ చిన్న హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు వరిషన్ టాక్ సార్. వీడియో చేసి జియో స్టోర్లో ఎవరైతే మనకి ప్రాంక్ అంటే అది నేమ్ చెప్పొచ్చో లేదో మళ్ళీ ఆయనకు కూడా ప్రాబ్లం అవుతుంది. నిజంగా చెప్తున్నా కదా, ఈ వీడియో మాత్రం వేరే లెవెల్ వచ్చింది. వాళ్ళ రియాక్షన్ చూడండి, అసలు ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది. ప్లీజ్ వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా వచ్చిన మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓ చిన్న సజెషన్ ఏంటంటే, మీరు మొబైల్ ఫోన్స్ కానీ ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ కొనాలన్నా ఫస్ట్ జియో స్టోర్కి వెళ్ళేసి దాని తర్వాత వేరే స్టోర్కి వెళ్ళండి. ఎందుకంటే ఇదేం పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, కానీ నిజంగా చెప్తున్నా చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి జియో స్టోర్లో మాత్రం. చలో ఏంది ఫోన్ తీసుకున్నా కదా, ఇంకొకైనా ఉంటాయి కదా. నీ ఫోన్ కాదు, నా ఫోన్ నీ ఫోన్ అంటున్నా. నువ్వు లేవు, ఈయన అన్నం కూడా తినాలంటున్నాడు కదా. ఇవో ఫోనే పని చేస్తాడు. వివో అది ఏంటది, వివో Y31 అది Y16 పని చేస్తలేదంటే పేరు మాత్రం Y16, వాడి మాత్రం 16 days కూడా కాలేదు. ఏం పని చేస్తలేదు. ఆన్ కూడా అయితే లేదన్న విలువ మీతో పని లేదు. ఫస్ట్ విలువ మేనేజరేడా బయటకి మేనేజరేడా ఒక్క నిమిషం టైం కూర్చోండి సార్. ఫస్ట్ విలువ మీరు చెప్పి అన్ని కొనకన్నా షాప్లలో కలుస్తలేదన్నా, ఫోన్ కలుస్తలేదన్నా మేనేజర్. అట్లయితుంది తీసుకునేటప్పుడు ఏమో నేను చెప్తాను. అదేం లేదన్నా, సాల్వ్ అవుతాను, టెన్షన్ పడకుండా. ఈ ఫోన్ తీసుకుంటా ఇదే తీసుకో, అయితే రీసెంట్ మోడల్ అన్న, కొత్త మోడల్ ఇప్పుడు అంటే వచ్చి యాక్చువల్లీ ఏంటంటే అన్న అన్ని పీస్ రావు కదా. పాత ఫోన్ కి పైన కప్ప ఇచ్చేసి ఎట్లా పైన పడడంలో చేసి మొత్తం దాన్ని పంపేటప్పుడు సార్ తీసుకోండి సార్ బాగుంటది సార్ ఇప్పుడు మాత్రం కథ అంటుంది చూడు. తీసుకోండి మేము వేరే తీసుకోవద్దు, అదే తీసుకొని ఎట్లా చేసినా మనల్ని. లేదే అన్న, యాక్చువల్లీ ఏంటంటే రన్నింగ్ మోడల్ అన్నది ఇప్పుడు వచ్చి ఇవన్నీ డమ్మే నాకు తెలిసి మొత్తం ఇంత చేస్తారు. ఏదో లేదు కలుస్తుందన్న, ఫోన్ కలుస్తాను ఇప్పుడే బయటకి ఇంత చేపిస్తాను. ఎట్లా చేపిస్తాను, ఏమన్నా 100% చేపిస్తాను. నీకన్నా నవ్వడం లేదు, కలుస్తలేదు మేనేజర్ నవ్వడం మ్యాటర్ కాదు అన్న. నేను చేపిస్తాను 100% చేపిస్తాను. ఇక టెన్షన్ ఏం పడకుండా అన్న. ఏం చేస్తున్నా ఫోన్ చేసి పిలువ జల్దీ. యాక్చువల్లీ 2 days బ్యాక్ కస్టమర్ వచ్చిన అదే ఫోన్ తీసుకున్నాడు ఇక్కడ Y16 అన్న. అయితే ఇట్లా కింద పడి అంటే కింద పడ్డా తెలియదు కానీ కింద పడి మళ్ళీ కానీ కింద పడే చెప్పినా నేను యాక్చువల్లీ సాలిస్తాను, టెన్షన్ పడకుండా అన్న. మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అది ఫోన్ ఖరాబ్ అయిందంటే సొల్యూషన్ చేస్తారు కదా. అదే మీరు మ్యాథ్స్ చదువుకోరు ఎక్కువ, చదువుకోరు. ల్యాప్టాప్ తీసుకోమన్నారు మనల్ని, ఇది తీసుకో సార్ మంచిగా ఉంటుంది అన్నారు. ఇది తీసుకుంటే ఏమవుతున్నాను కింద పడ్డా లేదు. యాక్చువల్లీ ఏంటంటే అన్ని పీస్ రావు. నేను చెప్తాను ఫోన్ కింద పడేసి దాంతో బండకాన్ని కొట్టినాం ఇట్లా, అందుకని ఆన్ అవుతుంది. అది ఏం చెప్పావురా. ఏంటంటే అన్న మేము షాప్ ఉంది కదా మాది, నూనెలు వేయించినాం దాన్ని ఇట్లా బార్డర్ ఇట్లా పెట్టి ఇట్లా లేపి ఏంటంటే అన్ని పీసులు అట్లా రావు. సీల్ ఇప్పినా కూడా ప్రతి పీస్ బాగానే ఉంటుంది, కొన్ని పీస్ చెప్పలేమన్నా. అది కొంచెం యాక్చువల్లీ ఈ రోజు మేనేజర్ లేడు బయటకి. మాకు ఈ పీస్ అమ్మింది, ఇది నవీన్ ఇది మనం అంటే ఎంత రెస్పెక్ట్. ఓపెన్ చేసి ఇవ్వలే మంచిగా చూసినావా? అప్పుడు వచ్చింది కదా, ఇష్యూ ఏం లేదు కదా. అప్పుడు ఆన్ అయింది బ్రో, అప్పుడే తీసుకోవాలి. అయితే 10 నిమిషాలు టైం పడుతుంది అన్న. యాక్చువల్లీ వీక్ ఆఫ్ అవుతుంది, బయటకి అన్న. మళ్ళీ ఫోన్ చేసి జల్దీ వీక్ ఆఫ్లు మీకు అన్ని టైంకి కావాలా, ఫోన్లు మాత్రం చెప్పాలి. స్పీకర్ పెట్టు.
స్పీకర్ ఒకటి అర్థం మరగొడతా చెప్పు. వాట్ ద హెల్ అండ్ ఎవెన్ ఇస్ హ్యాపెనింగ్ నాకు అర్థం. వాట్ ద హెల్ అండ్ ఎవెన్ ఇస్ హ్యాపెనింగ్ నాకు అర్థం. కంప్లైంట్ A few moments later. ఫోన్ పని చేస్తలేదు. అయ్యా మన పని చేస్తలేదు ఫోన్. ఆన్ అవుతలేదు కదా. నువ్వు ఏం చూసావు చెప్తున్నా నేను. ఆయన చెక్ చేసి ఎవరు ఆయన చేసింది వేరే ఉంటుంది, నేను చేసింది వేరే. చూసి ఒకసారి రిప్లేస్ ఎందుకు వద్దన్నా నీకు? అన్నా 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 అట్లాంటి ముట్టకూడదు. నువ్వు ఫోన్లు ఒకసారి ఆగుతావా భయ? ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఫోన్ కానీ ఫోన్ తీయకూడదు. ఇట్లా నువ్వు అడిగి తీసుకోవాలి. డైరెక్ట్ చేసి పెడితే చెప్పు. నువ్వు నాకు అడుగు పద్ధతి ఉంటుంది. నువ్వు మాట్లాడు. కాకపోతే నీకు నిజంగా ప్రాబ్లం ఏముందో చెప్పు. వేరే దాంతో ఇట్లా ప్లగ్ పెడితే మీరు వైర్ పెడతారు కదా, ఆ వైర్ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఛార్జింగ్ ఎక్కకపోతే ఫోన్ డెడ్ అవుతుంది. డెడ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. డెడ్ అయితే ఒక పని చేద్దాం, దీని పోయి శ్మశానంలో పాతి పెట్టేద్దాం. దాన్ని డెడ్ అయిపోయింది కదా అంటే ఫోన్ కూడా పాతి పెడతారు. డెడ్ అయిపోయింది కదా. నువ్వు ఇచ్చిన కేబుల్ ఉంటది, నువ్వు పెట్టుకున్న కేబుల్ వేరే ఫోన్ లో వాడి కేబుల్ నువ్వు ఇచ్చినావు అన్న కేబుల్ కూడా. సార్ నువ్వు చెప్పు. యాక్చువల్ ఏంటంటే నువ్వు కేబుల్ ఉంటది కదా, ఆ కేబుల్ గిట్లా నువ్వు వేరే ఫోన్ లో పెట్టుకుని ప్రాబ్లం అయిపోయింది అనుకో. అన్న నేను మంచిగా చెప్పినా నీకు, మంచి ఫోన్ ఉంది, ఫోన్ కి ఏం ప్రాబ్లం లేదు, ఇప్పటికీ హైలైట్ ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఒకసారి ఫోన్ హైలైట్ ఉందన్న, ఫోన్ ఏం లేదు, సామాన్ లేదు, డొల్లా ఏం లేదు, పలగొట్టేదా బుద్ధి అవుతుంది. ఫోన్ డొల్లా ఏముంటది బ్రో, ఉంటది 100%. ఎందుకు రాదు అట్లా? ఇప్పుడు కొత్త ఫోన్ ఇస్తావా లేదా? బ్రో ఇది చెక్ చేద్దాం మనం. చెక్ చేసిన తర్వాత నీకు రియల్ గా ప్రాబ్లం ఉంది అనుకో, 100% నీకు నేను రిజాల్వ్ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఫోన్ ఇస్తావా ఇవ్వమంటున్నా. ఫోన్ డైరెక్ట్ ఉండదు. యాక్చువల్ ఏంటంటే దీన్ని చెక్ చేద్దాం ఫస్ట్ మనం. చెక్ చేసినాక రియల్ గా నీకు ప్రాబ్లం లేదు బ్రో. నేను ఏమన్నా, నువ్వు నాకు ఫోన్ ఇస్తావా ఇవ్వవా? ఫస్ట్ ప్రాబ్లం తెలిసిన తర్వాత కదా నువ్వు నాకు ఇప్పుడు ఏమంటారు, ఇస్తావా ఇవ్వవా? ఎందుకు కొడుతున్నావు అన్న? ఫోన్ చిన్న విషయం అది. ఫోన్ నేను నా దగ్గర కొన్నావు. ఇది షోరూమ్ జస్ట్ సేల్ మాత్రమే ఉంటది, సర్వీస్ ఇయ్యది. సర్వీస్ కావాలంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించుకోవాలి. ఫోన్ తీసుకున్నాను, తీసుకొని 3-4 days అయినట్టుంది కదా. 2 days అవుతుంది. 2 days అయింది కదా. 2 days అని ఫోన్ తీసుకోవాలి. అబ్బాయిని ఎవరు వచ్చి తీసుకుని వెళ్ళారు కదా, మాస్టర్ తీసుకుని ఫోన్. అవునవును. నీకు ఎంత మంచిగా చెప్పినా వానికి ఫోన్ లేదు. బట్ ఫోన్ అయితే మంచిదే బ్రో, ప్రాబ్లం అయితే ఏం లేదు. దీన్ని ఏమంటున్నా తెలుసా? అదే కదా, నేను ప్రాబ్లం చూడడానికి టైం ఇస్తలేవు నువ్వు. డైరెక్ట్ జ్వరం వచ్చింది, బ్లడ్ టెస్ట్ చేపిద్దామా? జ్వరం వచ్చింది దానికి ఏమన్నా బ్లడ్ టెస్ట్ ఉండే బ్రదర్. నేను మాట్లాడానా? అరే ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఇప్పుడు ఈ ఫోన్ ప్రాబ్లం ఏందో మనం చూద్దాం. చూసిన తర్వాత ఈ ఫోన్ రిపేర్ అవుతుందా లేకుంటే రిపేర్ కండిషన్ లో ఉందా లేదా, దాన్ని బట్టి నీకు కొత్త ఫోన్ ఎలా అయిందని చూద్దాం. ఒక 2 నిమిషాలు లాగు, లేకుంటే చెక్ చేస్తా. ఇప్పుడు నాకు 2 నిమిషాల్లో ఫోన్ కావాలి, లేకపోతే ఎవరు కొడుతుంది ఎవరు నాకు మమ్మల్ని తప్ప ఎవరైనా కొట్టానా? అద్దాలు వాళ్ళ కొట్టాను. చేద్దాం. అది తీసుకో. అప్పటికి నా ఫోన్ తీసుకోవాలి. ఐఫోన్ లో తీసుకో. అప్పటికి నా ఫోన్ తీసుకుని లాక్కుంటే అట్లా ముట్టదు, ఏది పడుతుంది. ఆ చిన్న ఫోన్లు కాదు. అవన్నీ మాకెందుకన్నా? అరే వాళ్ళ కొట్టాలి. అన్నా 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 చైర్లు ఏమంటున్నాయి నా చైర్లు ఐఫోన్ అంటున్నా. అరే చెప్తా అర్థం కదా నీకు. ఏందన్నా నువ్వు నీకు ఫోన్ కావాలన్నా ప్రాబ్లం చేసి ఇస్తావు. అమ్మాయి నంబర్ మొన్న లొల్లేం డిలీట్ చేసిన నెంబర్ అమ్మ అనేది. అన్న అంతా మొత్తం వేపీలో ఉన్నారే మీరు. అమ్మాయి నెంబర్ పెట్టుకుని తిరుగుతారంటే గ్రేటే కదా. ఏం బట్టలా వంట చుట్టుకొని కాదు. ఏమన్నా అన్న ఏమైనా ఛార్జింగ్ పిన్ ఏమైనా గెలికిదేమో అని అడిగిన అంతే. అదే అయితే అన్న ఎంత ఆవేశపడితే అవుతుందా అన్న? మెల్లగా చూసుకుందాం మనం. ఇటు రాగు ఒక 2 నిమిషాలు నీకు ఫోన్ చేస్తా. అన్నది ఒకటి కొంచెం వేరే కస్టమర్ ఉన్నారు, మళ్ళీ చేస్తాను. ఇదేం బ్రో రెస్పెక్ట్ లేదు అసలు. అన్న నువ్వు వచ్చి నీకోసం అని నేను వీక్ సరే వచ్చినావు గొప్ప అనుకోవాలి. ఫోన్ ఏమైంది? నేను అదే అంటున్నా. ఇమీడియట్ గా చూడు నేనేం చేస్తా. అరే తీసుకో ఫోన్. అరే ఫోన్ అన్న అన్న నువ్వు ఫోన్ ముట్టకు. నీకేమన్నా నేను నీ సాల్వ్ చేస్తా అని చెప్తున్నా కదా. ఫోన్ తీసుకుంటే నేను ఉరికిపోను. నాకు నా ఫోన్ నువ్వు తీసుకో. నీ ఫోన్ నా ఫోన్ నాకు అయినాక నీ ఫోన్ నువ్వు తీసుకో. ఏ షోరూమ్ పోయినా సరే ఫోన్ కు ఫోన్ ఇవ్వరు. కాకపోతే నీకు ప్రాబ్లం వచ్చింది పైసలు మరి పైసలు బిల్ తీసుకుని సర్వీస్ రిజాల్వ్ చేసి పైసలు పైసలేడా కాదు సార్ నేను చెప్పేది మీ
ఛార్జింగ్ అవుతుంది బ్రో 1 పాయింట్ ఎక్కింది ఒక 5 పాయింట్స్ అయింది అనుకో కడితే 1 పాయింట్ ఎక్కింది అది అంటే అర్థం పెట్టింది ఇప్పుడు అర్ధ గంట నుంచి నూనె పెడితే అప్పుడు ఛార్జింగ్ పెట్టదా ఫోన్ తీసుకొని ఛార్జింగ్ పెడితే కదా మనకు తెలిసేది డైరెక్ట్ వచ్చి అరే అన్న ఒక్క నిమిషం ఆగు ఛార్జింగ్ అవుతుంది కదా ఎందుకు టెన్షన్ ఛార్జింగ్ అవుతుంది అవుతుంది చూడు ఆల్రెడీ 2 పాయింట్స్ ఎక్కింది ఆగు అవుతుంది అన్న ఒక 2 నిమిషాలు 2 పాయింట్లు ఎక్కనికి అరే తమ్ముడు డైరెక్ట్ 100% అయితే ఏదైనా ఫోన్ తమ్ముడేంది అది చిన్నోడు కదండి అందుకే తమ్ముడు అనాథ అది చిన్నోడు కదండి అందుకే తమ్ముడు అనాథ నువ్వు తెలిసినోడు అని అంటున్నాను ఏ మంది అయితే వింటున్నాను నేను కస్టమర్ తోటి సార్ మిస్ అవుతుంది. సరే సార్ మీరు ఎట్లా అంటే ఎట్లా సార్ చూస్తున్నా సార్ మిస్ కాకుండా చూసుకో. ఓకే సార్ సార్ మిస్ కాకుండా చూసుకో. ఓకే సార్ 1500 ఫోన్ నీకు 11,800 ఇచ్చిన ఎవరైనా ఇస్తారా అన్న డిస్కౌంట్ మార్కెట్ పక్కనే షాప్ ఉన్నాయి అడిగి చూడ ఏదైనా షాప్ అడిగితే కూడా రేట్ విషయంలో కాంప్రమైజ్ అందరిలో తక్కువ ప్రైస్ నువ్వే ఇచ్చినావు. నేను అదే అంటున్నా మరి ఫోన్ అయితే 100% బాగుందన్న నాకు తెలిసి ఫోన్ అయితే ఛార్జింగ్ అవుతుంది ఇగో ఆన్ కూడా అవుతుంది అన్న నువ్వు అమ్మ ఆగన్నా నేను ఆగ ఒక్క నిమిషం అరే అన్న ఏందన్నా ఇది ఇగో నీకు ఫోన్ చూడే ఒకసారి మంచిగా ఆన్ అయింది అంత అయింది నువ్వు నన్ను ఏందన్న అంత చూస్తే పని ఎందుకు వచ్చినావు నేను చూడు చూడు అంత మంచిగా ఆన్ అవుతుందన్నా నువ్వు అబ్బా రియల్మీ వస్తుంది ఒక నిమిషం కొంచెం అప్పుడప్పుడు ఏమైందంటే డాటా ఇప్పుడే స్టోరేజ్ అయింది కదా మీరు నిన్న నుంచి మొన్న నుంచి ఆఫ్ చేసి ఉన్నారు డెడ్ అయి ఉంటుంది అది ఆన్ అయిపోయింది కాబట్టి అట్లా ఉంది. కంపెనీ అయితే మేమేం చేయాలన్నా చెప్తున్నా ఇది యాక్చువల్ ఏంటంటే మంచిగా మాట్లాడడం తెలిసినావు కాబట్టి వాళ్ళతోనే మాట్లాడతాను నీతో మాట్లాడవసరం నువ్వు తీసుకోలేవు కదా ఏదంటే మాట్లాడుతున్నా కదా అది కింద కొడుతున్నాడు చూడు అన్న అట్లా అంటూ వేరు ఇట్లా కొట్టుడు వేరు అన్న నాకు అనిపిస్తున్నది కెమెరా కూడా చూపిస్తాను నేను అదే ఇట్లా వైపు ఇట్లా కొట్టుకుంటా పోతున్నాడు. చెప్తున్నా ఫోన్ బాగానే ఉందన్న నువ్వు వచ్చేందుకు ఇంతగానో మిస్ చేస్తున్నావు స్టోర్ ఫోన్ బాగానే ఉంది ఫోన్ మంచిగానే ఉంది మరి ఎందుకన్నా ఇది దందం చేస్తున్నావు నుండి పోర్లు అట్లా చేస్తున్నావు అన్నది ఇదేంది పిలిపించిన నేను ఎన్నో ఉన్నా అక్కడ నుంచి ఇంత దూరం ఇప్పుడు నాకు టైం వేస్ట్ అంతే వీక్ ఆఫ్ ఉన్న రోజు టైం నన్ను చేసినావు నువ్వు బెస్ట్ ఎంప్లాయీ నువ్వు బెస్ట్ ఎంప్లాయీ ఏంటన్నా నా వర్క్ అంతా ఇట్లా పెట్టేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత బాగానే ఉంది. నేను ఏం చేస్తాను నేను తెలియదు నీకు ఏం చేస్తాను నేను ఏమో వీళ్ళు లాస్ట్ టైం ఒకసారి వచ్చిన యాపిల్ తీసుకున్నావు ఈ సెకండ్ టైం మొబైల్ అంటే నేను మొన్న 2 days బ్యాక్ నేను ఏం చేస్తాను ఏం చేస్తావు అంటే నాకు తెలిసి అయితే మీరు చిన్న షూట్లు వేస్తామంట అని తెలుసు కానీ క్లారిటీ అయితే తెలియదు. మరి షూటే చేసిన ఇప్పుడు ఫ్రాంకా అబ్బా అన్న అది మా కెమెరా అంటే అది నీకు రాలేదు అది ముంబైలో రికార్డ్ కాదు కదా ఎవరెడ్డి అసలు మన